హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ రోజు మనతో పాటు వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడదాము. ఆయనని కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హలో సార్, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ అండి. నమస్తే అన్న పాషా అన్న. మీకు అట్లానే ది మీడియా రిపోర్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే నమస్తే సార్. సార్, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలలో ఒక్కటి కూడా నాది కాదు. ముందుగా ఎవరిది అంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ద మీడియా రిపోర్ట్, వాళ్ళు గత నెల రోజుల నుంచి నన్ను ఈ ప్రశ్నలు అడిగి నిజంగానే టార్చర్ అంటే టార్చర్ పెట్టేసినారు. వాళ్ళందరి క్వశ్చన్స్ నిన్న కూర్చొని తీసినాను. అందులో ఇంపార్టెంట్ అంటే చాలా ఉన్నాయి ప్రశ్నలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు అంటే డీటెయిల్లోకి వెళ్లకుండా జస్ట్ కారణాలు 1, 2, 3, 4, 5 అట్లా ప్రధాన కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఒకటైతే స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది పార్టీ ఒపీనియన్ అని నేను పూర్తిగా భావించట్లేదు. కానీ ప్రజలు మాకు ఇంత ఘోర ఓటమిని ఇచ్చారు అనేది అయితే నేనైతే నమ్మట్లా. ఎందుకు నమ్మట్లేదంటే దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద చర్చ జరుగుతుంది. పార్లమెంట్ సాక్షిగా కూడా జరిగింది ఈవీఎంల మీద. మనకి 140 నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా 140 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్లకి, కౌంటింగ్ రోజు వచ్చినటువంటి ఓట్లకి, కౌంటింగ్ ఓట్లకి చాలా వ్యత్యాసాలు కనపడ్డాయి. సో మన ఒంగోలు పార్లమెంట్ తో సహా అనేక పార్లమెంట్ లో వ్యత్యాసాలు కనపడ్డాయి. ఈవెన్ మా వేమూరు నియోజకవర్గం, నాది వేమూరు నియోజకవర్గం. వేమూరు నియోజకవర్గంలో 2 పోలింగ్ బూత్లో జంపని అనేటటువంటి ఒక పోలింగ్ బూత్, ఒక గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్, అలానే నడిగడ్డపాలెం అనేటటువంటి ఒక గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ కి పోలైనటువంటి రోజు ఓట్లు కంటే కౌంటింగ్ రోజు ఓట్లు పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయి? సో ఇది ఒక పాయింట్. అంటే మీకు ఎలా ఎలా దీన్ని మనం కంపేర్ చేయాలంటే, ఇంకోటి హిందూపూర్ నియోజకవర్గంలో 28వ పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఓటు వచ్చింది. నేను అదే అడుగుదాం. ఇంకా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ కి 400 ఓట్లు వచ్చినాయి. అక్కడ పోలింగ్ బూత్ లో 500 చేంజ్ ఉన్నాయి ఓట్లు. 400 ఓట్లు కాంగ్రెస్ కి, తెలుగుదేశానికి 90 ఓట్లు, వైఎస్ఆర్ సీపీకి ఒక్క ఓటు. జనరల్ గా ప్రతి పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి అభ్యర్థికి సంబంధించి ఒక ఏజెంట్ కూర్చుంటారు, పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి ఒక ఏజెంట్ కూర్చుంటారు. అంటే ఇద్దరు ఏజెంట్లు ఓట్లు వేసినా 2 ఓట్లు పడతాయి. అక్కడ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, 2 సార్లు గెలిచినటువంటి కౌన్సిలర్. సో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు తెలుసు గ్రామ స్థాయి నుంచి ఎంత పట్టుందో, ఒకటే ఓటు ఎలా పడుతుంది? సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్ప అనేది డౌట్ఫుల్ గా కొడతా ఉంది. ఎందుకు ఇంకా డెప్త్ గా వెళ్ళాల్సి వస్తుందంటే, ఎవరిని అడిగినా ఈవెన్ ఇప్పుడు మీరు అన్ని సర్వే సంస్థలు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55, 70, 80 మినిమం 55 సీట్లు ప్రతి సర్వే సంస్థ ఇచ్చింది. లైక్ యాక్సిస్ ఇండియా మొదలుకొని ప్రతి సర్వే సంస్థ 55, 60 సీట్లు ఇచ్చినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ దాకా పడినప్పుడు 11 సీట్లు ఎట్లా వస్తాయి? ఇంకోటి, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ నుంచి వచ్చిన సమాచారం, నెల్లూరులో తెలుగుదేశం వాళ్ళు నారాయణ ఎన్నికల కంటే ముందు, అంటే ఎన్నికలు ఇంకా జరగలేదు, నామినేషన్ కి ఎన్నికలకి మధ్యలో నేను కానీ 60,000 మెజార్టీ దాటకపోతే నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా నేను రాజీనామా చేస్తా, మీరు ఎంత కావాలంటే అంత పందెం కట్టండి, 60,000 ఖచ్చితంగా మెజార్టీ దాటిద్దని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 వస్తాయి, నవరత్నాల్లో 9 మనం ఫిక్స్ చేసింది, 11 ఎట్లా వచ్చినాయని తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చర్చ చేస్తున్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగినాయా? ఎన్నికల రోజే మనం చూసాం. అంటే నేను మిగిలిన అంశాల మీద డెప్త్కి వస్తానన్నా. నేను ఇది ఒక్కటే అంశం మీద కాదు, ఎందుకంటే వ్యూవర్స్ కూడా తెలియాలనేటటువంటి అంశం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతుందన్న, ఎన్నికల రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఏదైతే జనాలందరూ లైన్ లో నిలబడి ఓటు వేస్తా ఉన్నారు. కానీ 6 తర్వాత ఓటు వేస్తున్నప్పుడు ఎన్నికల కమిషనర్ మీనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. ఇంకా ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి, ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదంటాడు. ఎట్లా చెప్తాడు ఒక ఎన్నికల కమిషనర్? తెల్లారి 3 గంటల దాకా పోలింగ్ జరిగింది, చాలా చోట్ల రాత్రి 12 గంటల దాకా కూడా పోలింగ్ జరిగింది. నువ్వు తెల్లారొచ్చు కదా ప్రెస్ మీట్ చెప్పి ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అంశం లేదని చెప్పాల్సింది. ఈవీఎంలు ధ్వంసం చేశారు 9 చోట్ల అన్నారు, ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదంటాడు. మరి ఇవన్నీ చూస్తే ఈ అనుమానాలకి కలిగిద్ది కదా. మన ఒక్కటే రాష్ట్రం కదా, నా పక్క రాష్ట్రం ఒరిస్సా తీసుకుంటే 51, 52 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి బిజు జనతా దళకి, 0 పార్లమెంట్ సీట్లు. వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నవీన్ పట్నాయక్, బిజు జనతా దళ్ వాళ్ళు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ కంటే ఓట్లు బీజేడీకి ఎక్కువ వచ్చినాయి. బిజు జనతా దళకి 40,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా వాళ్ళకంటే ఎక్కువ పర్సంటేజ్ అసెంబ్లీలో వచ్చింది. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వస్తాయి ఏదైతే బిజు జనతా దళకి. మరి ఇవన్నీ చూసినప్పుడు ఒక చర్చ,
అదే ముంబైలో కూడా మనం చూసాం. ఏదైతే మొబైల్‌తో ఆపరేట్ చేశారో ఓటీపీ ద్వారా అని. ఇవన్నీ చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం ఉంది కాబట్టి నేను దాన్ని బలంగా నమ్ముతున్నా. ఇది ఒక యాక్సెప్ట్. రెండోది నిజంగా ప్రజలంత వ్యతిరేకత ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 40% ఓటింగ్ అయితే రాదు గదా! నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే, ఎందుకు వ్యతిరేకత ఉంటది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన? మేము ఏ ప్రజలకు అన్యాయం చేసామని వ్యతిరేకత ఉంటది? మేము పథకాలు ఇవ్వడమే తప్పు అయితే, అదే వ్యతిరేకత అయితే, మరి అంతకంటే ఎక్కువ ఇస్తామని చంద్రబాబు నాయుడుకి ఓటేయరు గదా! మేము అక్కడికి వద్దాం మనం. వ్యతిరేకతకి వద్దాము. కాకపోతే ఒక చిన్న ప్రశ్న అంటే దీనికే కంటిన్యూషన్. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని జెప్పేసి మీరు కాదు. అంటే మీ పర్సనల్ ఒపీనియన్ కాదు. వైసీపీ పార్టీ నమ్ముతుందా? మెజారిటీ నమ్ముతున్నాం సార్. నమ్ముతున్నారు. మెజారిటీ మా నాయకులు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ గూడా మెజారిటీ నమ్ముతున్నారు. అట్లాంటప్పుడు ఒక చిన్న 175 ప్లస్ ప్రశ్న. 25లో మెజారిటీ హ్మ్. 200 మంది పోటీ చేసినటువంటి అభ్యర్థులు మెజారిటీ నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే, మాకు బలంగా 2014కు ముందు జరిగిన పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, 2014 జనరల్ ఎలక్షన్, తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ జనరల్ ఎలక్షన్స్, మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ జనరల్ ఎలక్షన్స్, వీటన్నిటిలో మాకు మెజారిటీ వచ్చినటువంటి ఊర్లో, అది కూడా ఎలాంటి మెజారిటీ? అసలు ఊహించని మెజారిటీ వచ్చిన విలేజ్‌ల్లో అవతల వాళ్ళకి ఇప్పుడు అదే మెజారిటీ వస్తే ఉల్టాగా మరి ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? లేదు ఇక్కడ ఒక సప్లిమెంటరీ క్వెషన్ అనేది పుడతది. ఈ ప్రశ్న అడగడానికి కారణం గూడా అదే. క్వెషన్ ఏంటంటే బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు భావిస్తున్నాం మీరు. అదే గదా! హ్మ్. ఎందుకంటే టీడీపీ చేసే సత్తా లేదు. బీజేపీనే చేయాలి. ఎందుకంటే సెంట్రల్‌లో ఉన్నది బీజేపీ కాబట్టి. అట్లాంటప్పుడు ఇక్కడ సప్లిమెంటరీ క్వెషన్ ఏం పుడతదంటే 2019లో బీజేపీ అన్‌అఫీషియల్‌గా మీతో ఉండే. అయితే ఒక్క మాట 2019లో మీరు 151 సీట్లనేవి మీకొచ్చినాయి. అప్పుడు గూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? అని జెప్పేసి మీరన్నదానికి ఒక నేను ప్రశ్న. చెప్తాను. హ్మ్. మీరన్నదానికి నేను చెప్తాను. ఎందుకంటే మేము వాళ్ళతో డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని పొత్తులో లేము. ఓకే. మేమన్నప్పుడు మీరన్నట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా మేము మద్దతిచ్చాం. మరి మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టా? బీజేపీకి సంబంధించినటువంటి బిల్లులు కొన్ని మేము వ్యతిరేకించాం. మరి మేము లేనట్టా అప్పుడు? మేము ఇప్పుడు మరి బీజేపీ మాతో 2019 అప్పుడు ఉన్నప్పుడు 24 దాకా ఉన్నారని వీళ్ళందరూ ప్రచారం చేసినప్పుడు, అందరూ ప్రచారం చేశారు కదా! 24 దాకా మేము బిల్లులకు మద్దతిస్తే, బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ ఒకటే అని ఏదైతే ప్రచారం చేశారో, మరి చేసినప్పుడు మేమే పొత్తులోకెళ్తాం గానీ, అవతల వాళ్ళతో వాళ్ళెందుకు పొత్తు పెట్టుకుంటారు? 2019లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి వైఎస్ఆర్‌సీపీ గెలిసిందని ఎవరైనా అంటే ప్రూవ్ చేయమంటా నేను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, మాకు బలమైన అనుమానాలున్నాయి అంటున్నా. 100% జరగడానికి స్కోప్ ఉందంటున్నా. 2 చాలా మంది చెబుతారు. చేస్తే మోడీయే 400 సీట్లు తెచ్చుకుంటాడు గదా! అక్కడ. ఇక్కడ ఎందుకు చేస్తారని కొంతమంది సిల్లీ క్వెషన్ అడుగుతున్నారు. అదే రాజకీయాల్లో ఉన్నోళ్ళకి తెలియనటువంటి అంశం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ వాటన్నిటిలో గాని చేస్తే దేశవ్యాప్తంగా చాలా పెద్ద రచ్చ అయింది. చాలా పెద్ద రచ్చ అవుతది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు. అంటే వాళ్ళకి సీట్లు తగ్గుతున్నాయి అంశం తెలిసినాక ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాల్లో చేశారనేది నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే సరే. అక్కడ చేశారనుకోండి ఇప్పుడు తెలిసిపోద్ది ఇప్పుడు వాళ్ళకి. ఈజీగా ఇప్పుడు తెలిసిపోద్ది. ఇప్పుడు మా వ్యూవర్స్ అడిగిన అతిపెద్ద ప్రశ్న. అంటే మాక్సిమం అందరూ ఇదే ప్రశ్న అడిగారు. దానికి మేము గూడా ఒక చిన్న యాక్టివిటీ చేసినాం. ప్రశ్న ఏంది అంటే వైసీపీ ఎందుకని జెప్పేసి ఈ విషయం మీద అంటే ఈవీఎం ట్యాంపరింగ్ మీద కోర్టుకు వెళ్ళట్లేదు. లేదు సార్. ఇప్పుడు మాకు ఒంగోలు పార్లమెంట్‌కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఈవీఎంలు రీచెక్ చేయాలని ఇప్పుడు ఆల్రెడీ 49,000 ఎంతో పేమెంట్ చేయాలి కదా! చేసి దానికి సంబంధించి చెక్ చేయడానికి వెళ్ళాం. సో, ఇప్పుడు ఇది ప్రూవ్ చేయలేనటువంటి అంశం అంటున్నా నేను. ఎందుకు ప్రూవ్ చేయలేనటువంటి అంశం అంటే, ఈరోజు వ్యవస్థలన్నీ ఎవరి కంట్రోల్‌లో ఉంటాయి? అసలు ఎన్నికల కమిషనర్‌ని ఎలా మార్చారు? దేశవ్యాప్తంగా దీని మీద మనం డిస్కస్ చేయాలి కదా! ఎన్నికల కమిషనర్‌ని ఏదైతే భారతదేశ ఎన్నికల కమిషనర్‌ని ముగ్గురు డిసైడ్ చేయాలి. కానీ ఏం చేశారు దాన్ని రూల్స్‌కి విరుద్ధంగా? కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా మార్చలేదా? దాని తర్వాత జరిగినటువంటి అనేక అంశాలు చూడలేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో గూడా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక్కడ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ ఇష్టం వచ్చినట్టుగా రేపు ఎలక్షన్ అనంగా ఇవాళ అధికారులు మార్చటాలు ఇవన్నీ మనం చూడలేదా? అవును 2 సార్. చూసాము. కానీ మన కోర్టులకు దగ్గర వెళ్లి ప్రూవ్ చే ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్? అంటే మీ సోషల్ మీడియా హ్యాండిల్ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్‌లోనే కొన్ని ప్రూఫ్స్ పెట్టారు. ఏం పెట్టారు? మంగళగిరిలో ఏవైతే ఓట్లు ఎక్కువ పడ్డాయో ఓవరాల్‌గా అవి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. మిగతా చాలా చాలా ప్రూఫ్స్ పెట్టారు వైసీపీ సోషల్ మీడియాలో. అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎందుకని జెప్పేసి న్యాయ వ్యవస్థని నమ్ముకొని మనం ముందు అడుగు వేయలేకపోయినాం. అది సార్ చాలా మంది నేనొక్కటి అడుగుతున్నారు. ఒక్కటి ఒక్కటి నేను చెప్పేదేంటంటే మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎప్పుడొచ్చింది?
లోకేష్ అనే అతను, పురంధేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత బెయిల్ వచ్చింది. ఇది ఓపెన్ గానే చెప్పుకోవాలి, డిస్కస్ చేయాలి. ఇప్పుడు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను ఎక్కడ న్యాయస్థానాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు గానీ, వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద మనం కామెంట్ చేయొచ్చు. సో ఈ రోజు వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక అంశం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, రాజధాని అనే అంశం 5 సంవత్సరాలు సార్, 4.5 సంవత్సరాల పైన ఆయన తీసుకొని 2018 జనవరిలో బిల్లు పెడితే అప్పటి నుంచి కోర్టుల్లో ఇప్పుడు దాకా ఏది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అంశం మీదే 5 సంవత్సరాల కోర్టులో సాగదీత అంశం నడుస్తున్నప్పుడు, ఇంక మీరు ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్తే వచ్చే ఎలక్షన్, పోయొచ్చే ఎలక్షన్ కూడా దానికి మీద ఏమన్నా వస్తుందా నిర్ణయం? 100% రాదు. ప్రూవ్ చేయలేం కూడా. ఎందుకంటే వ్యవస్థలంతా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? చూపిస్తారు. అవసరమైతే వీవీప్యాట్ స్లిప్లు దీనికి ఏకం చేసి సేమ్ ఉన్నాయి చూడండి, ఎక్కడా మిస్ మ్యాచ్ కాలేదని చూపిస్తారు న్యాయస్థానాలకి. బట్ కొన్ని మనం ప్రూవ్ చేయలేనటువంటి అంశం. బట్ మనం ప్రజాక్షేత్రంలోనే దాని మీద డిస్కస్ చేయాలి తప్ప ఎంత వెళ్ళినా కూడా దాని వల్ల ఉపయోగం ఉండదు. దాని మీద పట్టుకొని 5 ఏళ్ళు అయితే నడిపేటటువంటి అంశం కూడా మేము చేయదలుచుకోలేదు. బట్ ఫ్రాంక్లీ ప్రజలైతే అంత విశ్వాసం లేని వాళ్ళు అనేది అయితే మాత్రం మేము బలంగా భావించట్లేదు. ప్రజలు ఖచ్చితంగా మంచి చేస్తే ఆశీర్వదిస్తారు. మమ్మల్ని ఆశీర్వదించారనే నమ్ముతున్నాం. బట్ ఎక్కడో తేడా జరిగింది. ఆ తేడా అనేది ఈవీఎంల ద్వారా జరిగింది అనేది నమ్ముతున్నాం. మేము దానికే కన్ఫైన్ అవుతాం కానీ ఎక్కువ డెప్త్ కూడా వెళ్ళదలుచుకోవాలి. మేము ద మీడియా రిపోర్ట్ తరఫున మీకు తెలిసి ఒక యాక్టివిటీ చేసినాం. ప్రజల్ని ప్రశ్న అడిగినాం. నిజంగానే మీరు నమ్ముతున్నారా అని చెప్పేసి ఒక గూగుల్ ఫామ్ అనేది తయారు చేసినాము. అందులో 6 ప్రశ్నలు అడిగినాం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. 54,000 పైచిలకు ప్రజలు ఆ గూగుల్ ఫామ్ కి సమాధానాలు ఇచ్చారు. 54,000 అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ నెంబర్. మేము ఆ నెంబర్ని తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి మేము ఒక లేఖ రాసినాం. ఇప్పుడు రిప్లై కూడా నిన్ననే వచ్చింది. అంటే యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది, మూమెంట్ అనేది. సో సమ్హౌ వీఆర్ ఆల్సో ట్రయింగ్. అది వేరే విషయం, పక్కన పెట్టేస్తే. సరే, ఈవీఎం గురించి మనం మాట్లాడినామో డిస్కషన్ వదిలేసి మిగతా వాటి గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ ఈజీగా తీసుకుందా? ఇప్పుడు కూడా ఈజీగానే తీసుకుంటున్నాం సార్. ఓకే. పవన్ కళ్యాణ్ అనే అతను ప్రజానాయకుడు కాదు. ఎప్పుడు కూడా ఏ ప్రజానాయకుడు ఏం చేశాడని ప్రజానాయకుడు ఎప్పుడు అమావాస్యకి పౌర్ణానికి వచ్చి ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి మీటింగ్లు పెట్టేసి ఏదో మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతే ప్రజానాయకుడు అవుతాడా? లేదంటే ఒకసారి ఏదో ఎమ్మెల్యేగా గెలవగానే ప్రజానాయకుడు అయిపోతాడా? నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వచ్చాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్. 2008లో వచ్చాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది 2009లో. 2008లో వచ్చిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? ఫస్ట్ టైం మొన్న ఎందుకు అయ్యాడు ఎమ్మెల్యే? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి అపోజిషన్ లీడర్, ఒకసారి ముఖ్యమంత్రి కదా. మరి ఈ 2009 నుంచి ఇప్పుడు 24 దాకా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ అతను 2008 నుంచి 24 దాకా 16 సంవత్సరాల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాన్ని బట్టి డిప్యూటీ సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఇస్తే డిప్యూటీ సీఎం అయ్యాడు, ప్రజలు ఇస్తే గాల. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇస్తే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. సో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో కంపేర్ చేసేసుకొని పవన్ కళ్యాణ్ ఊహించుకుంటే ఏదో ఒకసారి గెలిచి ఉండొచ్చు, మేము ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు. బట్ మేము ప్రజల్లో ఓడిపోవాలా. మేము ఈవీఎంల ద్వారానో లేదంటే ఇంకోటి పరంగా అయినా ఓడిపోయామని చూపించుకోవచ్చేమో తప్ప మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం స్టిల్. మాకు గెలుపు కొత్త ఏం కాదు, ఓటమి మాకేం కొత్త కాదు. సో మేము 2014లో ఓడిపోయాం, 24లో ఓడిపోయాం, 2019లో గెలిచాం, మళ్ళీ 29లో గెలుస్తాం. దాంట్లో ఏముంది? వైసీపీ అన్నది లార్జెస్ట్ పార్టీ, 5th నెంబర్ లో ఉన్నది ఆల్ ఇండియాలో. అదే కాకుండా 1,10,00,000 పైన ఓట్లు పడ్డాయి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ పార్టీ. 1,32,00,000 1,32,00,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంపీలకు సంబంధించినటువంటి ఓట్లు పడిన దాంట్లో 5వ ప్లేస్ లో మేము ఉంటే తెలుగుదేశం 7వ ప్లేస్ లో ఉంది. అదే, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్. అట్లా తీసి అంటే ఆ తప్పు నేను టీడీపీ లేదా కూటమి చేస్తుంది అని అనుకోను. సరే, నెక్స్ట్ ప్రశ్నకి మనం వెళ్తే, వైసీపీ నాయకుడు అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలు ఇవి. వైసీపీ నాయకులు కొంతమంది నోటి దూల బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అది కూడా ఏదో కొంత మేరకి, ఐఎమ్ నాట్ సెయింగ్ ఫుల్గా, కొంత మేరకి ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడలేదంటారా పార్టీ మీద? సార్, బోరగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, కార్యకర్త కూడా కాదు. మేము కంట్రోల్ చేయడానికి, మా పార్టీ నాయకుడు అయితే మీరు కంట్రోల్ చేయలేదు, మీ పార్టీ నాయకుడు పలానా వాళ్ళని వెళ్ళి తన్నేసి వస్తానన్నాడు, కొట్టేసి వస్తానన్నాడు, కంట్రోల్ చేయలేదంటే మీరు అడిగిన దానికి భావ్యం. ప్రజలు కూడా దయచేసి ఇప్పటికైనా ప్రజలను అర్థం చేసుకోమంటుంది ఏంటంటే, రిక్వెస్ట్ గాని, బోరగడ్డ అనిల్ వేరే రాజకీయ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి
అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ పార్టీ ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉంది. అతలవనో ఏదో ఉన్నారు అతను అధ్యక్షుడు. ఆ పార్టీకి సంబంధించి నేషనల్ ప్రెసిడెంట్. ఆ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ గా బోరగడ్డ అనిల్ ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు. సో మా పార్టీలో మెంబర్‌షిప్ లేదు బోరగడ్డ అనిల్‌కి. సో అతను మాట్లాడిన దాన్ని మాకు తీసుకొని వచ్చి ఆపాదించో, లేదంటే సోషల్ మీడియాలో ఎవడో ఇప్పుడు ఈ మధ్యకి ఒకటొస్తున్నాడు. రోజు తెలుగుదేశం అవును. ఛానెల్‌లో కూర్చొని వైసీపీ కండువా వేసుకొని కూర్చుంటాడు వాడు. సీమరాజానో ఏదో పిచ్చి రాజానో వాడి పేరేదో ఉంది. ఇప్పుడు వాడు వైసీపీ కండువా వేసుకొని కూర్చుంటే వైసీపీ నాయకుడు అయిపోతాడా? అంటే ఈ కాకపోతే ఈ క్లారిటీ టైప్ ఇచ్చారు ఆఫ్ కదా! మీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆయనకి మాకు సంబంధం లేదు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పారు మీరు. సరే మీరన్న దాంట్లో నిజంగా ఇప్పుడు కూడా మేము విశ్లేషణ చేసుకునే దాంట్లో నిజంగా జనరల్ గా ఓడిపోయాం అనే దాంట్లో విశ్లేషణ చేసుకుంటేనేమో ఆ! మీరన్నట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అంశం ఏ రాజకీయ పార్టీకైనా ఉంటది. దాని ప్రకారం ఇప్పుడు కూడా ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది మేము రెక్టిఫై చేసుకోవడానికి ఇప్పటికి సిద్ధం. దాంట్లో దాంట్లో దాపరికాలు లేవు. ఒక రాజకీయ పార్టీగా మేము గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా లేదు. ఒకటే వేవ్‌గా ఎప్పుడు వెళ్ళేటటువంటి అంశం కూడా లేదు. ఇప్పుడు అంటే సార్ 2014లో మేము ఓపెన్‌గా ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఓపెన్‌గా అడుగుతాను. ఇందులో దాపరికాలు ఏమి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ గారు ఉన్నారు. అంటే వీళ్ళ భాష నేననేది ఏంటంటే మీరు పాలిటిక్స్‌లో ఉన్నారు. మీరు రాజకీయాలు. మిమ్మల్ని చూసి చిన్న పిల్లాడి దగ్గర నుంచి యూ ఆర్ ఏ రోల్ మోడల్. జనరల్‌గా మనం చూస్తాం. గాంధీ గారిని మనం ఒక రోల్ మోడల్. ఎందుకు అంటే ఆయన సింప్లిసిటీ, ఆయన మర్యాద, ఆయన అట్లాంటిది అవన్నీ ఎథికల్‌గా ఉన్న ఇవి మర్చిపోయి, సరే ముందువాడు ఏం చేసిండు, మనల్ని ఏమన్నాడు అన్న విషయం పక్కన పడేద్దాం. ముందువాడు వెళ్లి ఏదో గలీజ్ పని చేస్తుంటే మనం ఆ గలీజ్ పని చేయలేం గదా! అట్లాంటిది నోరు తెరిస్తే ఎంత పెద్ద మాటొస్తే అంత పెద్ద మాట వయస్సు చూడకుండా, ముందు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకుండా చెప్పేస్తే, సరే అది విజిలేసే వాళ్ళు విజిల్లు వేస్తారు. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. ఇప్పుడు ఆ తిట్టుకునే వాళ్ళ ఓట్లు మీకు పోయినట్టు కాదా? మీరన్న కొడాలి నాని గారు అంటే ఆ మాట తీరు అలా ఉంటది తప్ప, ఆయన ఏదో తిట్టాడు. మనకిప్పుడు ఎట్లా ఉందంటే 2 రకాలుగా ఇక్కడ మాట్లాడొచ్చు సార్. అయ్యన్న పాత్రుడు భాష, కొడాలి నాని గారి కంటే అయ్యన్న పాత్రుడు భాష ఎలా ఉంటదో చూసారుగా, మహిళా హోంమంత్రిని సంకనాకమని మాట్లాడాడు. నేనందుకే రోజా చెప్పా గారి మీద వాళ్ళు చేసే పని మనం చేయకూడదు రోజా గదా! గారి మీద మాట్లాడాడు. మరి ఆయన ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాడు, స్పీకర్ అయ్యాడు. స్పీకర్ మరి అయ్యారు. ప్రజలు ఎట్లా ఓటేశారు? మరి ఇదే బోండా ఉమ 60,000 మెజార్టీ అంత చూపిచ్చారు. 60,000 మెజార్టీ అంతో. ఇదే బోండా ఉమ భాష ఏ విధంగా మాట్లాడేవాడు? ఇదే లోకేష్ ఏం భాష మాట్లాడాడు? లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పీకుతావో రండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? ఒక్కొక్క ఎమ్మెల్యేలని గుడ్డలోడు తీసి కొడతా. ఒక్కొక్క ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పులు తీసుకుందంతా పేకలు పిసికి చంపేస్తా. మన కొడాలి నాని గారు ఎవరినన్నా చెప్పులు తీసుకుందంతా అన్నాడా? పేకలు పిసికి చంపేస్తా అన్నాడా? కొడాలి నాని గారిని ఓడగొట్టారు. ఒక్కొక్క ఎమ్మెల్యే నా డాషుల్ని అంటే జనరల్‌గా మాట్లాడిన భాషే కాబట్టి నేను ఒక్కొక్క ఎమ్మెల్యే నా కొడుకుల్ని గుడ్డలోడు తీసి కొడతా. చెప్పులు తీసుకుందంతా పేకలు పిసికి చంపేస్తా అన్నాడు. ఈరోజు డిప్యూటీ సీఎం. మరి ఎట్లా మీరు చెప్పండి ప్రజలు సరే మమ్మల్ని ఓడించారు. మా భాష బాలేదని అనుకుంటే, మరి వాళ్ళ భాష ఇంకా బాగుందని గెలిపించారా? పవన్ కళ్యాణ్ మాకంటే వరస్ట్ భాష మాట్లాడాడు గదా! అవును. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష ఏంటి సార్? అసలు నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్‌కి ఏ రోజన్నా మంచి మాటలొస్తాయా? ఒక్కొక్కళ్ళ మీద మహిళా వాలంటీర్‌లు పట్టుకొని కూడా అమ్మాయిలు సప్లై చేస్తాడని మాట్లాడారు. మరి అట్లాంటి ఆళ్ళని ఈరోజు 90,000 మెజారిటీ అంట. మరి అవును. ఇవన్నీ చూసినప్పుడు ఎలా ఈ విశ్లేషణ విషయం గురించి చేయమంటారు అంటున్నాను. వైసీపీ ప్రశ్నించాలి గదా సార్ కొంచెం గట్టిగా. ఎందుకంటే నిజంగానే 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు ఓన్లీ బికాస్ ఆఫ్ వాలంటీర్స్ అని చెప్పేసి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చిండు డిప్యూటీ సీఎం. అట్లాంటిది కొంచెం వైసీపీ గట్టిగా ప్రశ్నించాలి ఈ విషయం మీద. సార్ మీడియా నెల వాళ్ళని మేము రోజులు కూడా ప్రశ్నిస్తున్నాం. కాలేదు. అంటే మీరన్నది 100% ఆబ్వియస్ అదే ఉంది సార్. ఇప్పుడు సుగాలి ప్రీతి అంశం ఉంది. సుగాలి ప్రీతికి నేనొస్తే సుగాలి ప్రీతికి ఎవరినైతే సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారని అంటున్నారో, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తా అన్నాడు. ఇప్పుడు మరి చెయ్యాలి గదా! ఇయన్నీ అడుగుతాం డెఫినైట్‌లీ ఇప్పుడు అడగకుండా ఎందుకంటే వాళ్ళు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది. సో, ఇంకా నెల రోజులు కూడా కాలేదు. సో, ఇప్పటికి రెగ్యులర్‌గా జరుగుతున్నటువంటి అంశాల మీద ప్రశ్నిస్తానే ఉన్నాము. ఒకటైతే నేను స్పష్టంగా చెప్తుందేంటంటే ప్రజలు ఒకవేళ ఎలాంటి తీర్పిస్తే మీరన్నారు ఇందాక ఒక మంచి క్వెషన్ అడిగారు. వ్యూవర్స్ నుంచి కొడాలి నాని గారు వాళ్ళు మాట్లాడారనే క్వెషన్ వచ్చిందని అన్నప్పుడు, మరి వాళ్ళు మాట్లాడిన భాష కంటే వీళ్ళు మాట్లాడిన భాష ఇంకా దురుసుగా, ఇంకా సమాజంలో హర్షించలేని భాష మాట్లాడినప్పుడు వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎందుకు తిరస్కరించారనేది డిస్కషన్ చేసేటటువంటి అంశమే గదా! అని నేనన్నాను. అది తప్పవచ్చు, ఒప్పవచ్చు. సో, జనరల్‌గా నేను పార్టీ అని కాకుండా జనరల్‌గా ఆలోచించిన అరే! కరెక్టే కొడాలి నాని గారు అట్లా మాట్లాడారని అని అన్నారు. మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడినాడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినాడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. లోకేష్ మాట్లాడినాడిని లోకేష్ అలా మాట్లాడితే అతన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.
ఈవెన్ చంద్రబాబు నాయుడు అవతల మనిషిని జగన్ సత్యం ఏమన్నా అవుతుందా, రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పి మాట్లాడినటువంటిది, ఏది తీసుకొని కొట్టండి అన్న వాళ్ళని మరి అతను మరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు మరి ఇవన్నీ డెఫినెట్ గా ఆలోచించేటటువంటి అంశాలే కదా. సో ప్రజలు అలాంటి తీర్పు ఇవ్వరు కదా. ఒకరికి ఇచ్చినప్పుడు ఒకరికి ఎస్ ఆ భాష బానప్పుడు ఇద్దరికి భాష బాణాలు అందరికి తీర్పిస్తారు కదా. అసలు రాజకీయాల్లో లేనాలను గెలిపించారు సార్. ఎంత విచిత్రం అంటే కొనతాల రామకృష్ణ 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. ఏ రోజు అసలు అసలు అతను ఉన్నాడా లేదా తెలియదు ఎవరికి. రాజకీయాల్లో లేడు. ధర్మవరంలో గెలిచిన క్యాండిడేట్ అసలు ఎవరికైనా తెలుసా అండి? ఇప్పుడు రెగ్యులర్ గా రోజు జనాల్లో ఉన్నటువంటి మా కేతిరెడ్డి గారిని ఓడగొట్టారు. అసలు ఆ నియోజకవర్గంలో బోర్డర్లు తెలియదు. పక్కన పలానా ఊరు ఏ మండలంలో ఉందో చెప్పమంటే చెప్పలేడు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ ఈ పలానా ధర్మవరం నియోజకవర్గంలో ఇదిగో పలానా ఊరు ఏ మండలంలో ఉందో చెప్పమంటే చెప్పలేడు. ఈయనకి పలానా ఊర్లో 50 మంది పేర్లు చెప్పమంటే టక్కని చెబుతాడు. ఈయన రోజు జనాల్లో ఉంటాడు. ఆయన ఓడగొట్టారు. మరి ఈ తీర్పు ఎలా పాజిబుల్ అంటున్నా? నేను ధర్మవరం వెళ్ళి అక్కడ ఉన్నాను. అక్కడ ఒక 1 డే మొత్తం స్పెండ్ చేసి ప్రజలతో మాట్లాడాను. అండ్ చాలా మంచి అంటే చాలా మంది అంటే నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. లేదండి మా నాయకుడు చాలా మంచివాడు, ఈయన మా కుటుంబంలో వ్యక్తి, బయటవాడు కాదు అని చెప్పి అంతలా చెప్పిన వాళ్ళు ఆయన ఓడిపోయాడంటే నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఆ రోజు ఐ వాజ్ షాక్. ఎట్లా జరిగింది ఇది అని చెప్పేసి. సరే సంహవ్ చాలా దీనికి కారణాలు చాలా ఉన్నాయి సార్. అట్లా అని చెప్తుంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే గాజువాకలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తానన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ కూటమి అభ్యర్థికి ఏపీలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. సరే మనం అక్కడికి వద్దాము. దానికంటే ముందు ఒక టెక్నికల్ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ఫినిష్ చేసుకుందాం. వైసీపీ ఓటమికి అంటే వైసీపీని ఐపాక్ అనే సంస్థ మోసం చేసింది అని మీరు అనుకుంటున్నారా? అంటే నేను ఒకటన్నా, ఇప్పుడు గెలిచామనుకోండి ఒక రకంగా విశ్లేషణ చేస్తారు. ఓడిపోతే మనం పలానా వాళ్ళందరినీ బ్లేమ్ చేయటం అనేది కరెక్టా అంటే, ఇప్పుడు ఐపాక్ ఒకటే మాకు ఫైనల్ కాదు కదా. మేము అనేక సర్వే సంస్థలు చేయించుకున్నాం. మాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేశారు. మాకు రకరకాల సర్వే సంస్థలు చేసినాయి. సో మా ట్రంప్ అవినాష్ అని మేము అనేక రకాలుగా బయట వాళ్ళ చేత సర్వేలు చేయించుకున్నాము. ఈవెన్ సాక్షి వాళ్ళు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు ఆ రోజు కూడా. సో మిగిలిన సర్వే సంస్థలు మాకు చెప్పినాయి. మిగిలిన కొన్ని సర్వే సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పారు. మరి వాళ్ళు చేస్తే తప్ప. ఈవెన్ లైక్ ఆరా మస్తాన్ లాంటి సర్వే సంస్థలు వాళ్ళు వెళ్ళి జనాల ఒపీనియన్ తీసుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మహిళల్లో మెజారిటీ మహిళలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని చెప్పారు. ఆయన ఆరా మస్తాన్ అనేది తెలియదు, వాళ్ళు ఎవరు సర్వే చేస్తున్నారో తెలియదు. జనరల్ గా అయిపోయినాక సర్వే చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఎలక్షన్ అయిపోయింది. ఇప్పటికీ స్టిల్ అన్నా మేమందరం ఓట్లేసాం, ఎందుకు ఓడిపోయారు అంటారు విలేజ్లోకి వెళ్తే. కాకపోతే ఐపాక్ అని స్పెసిఫిక్ గా ఎందుకు అడిగాను నేనంటే, ఐపాక్ అనే సంస్థ ఏదో సర్వే చేసిన సంస్థ కాదు. మీతో 5, 6, 7 ఏళ్ళు కలిసి పనిచేసిన సంస్థ. 2019లో ఎప్పుడైతే ఎలక్షన్స్ కి ముందు నుంచే పనిచేసింది, 2019 నుంచి 24 దాకా కలిసి మళ్ళీ పనిచేసారు. మధ్యలో ఎక్కడ ఆపలేదు. మీరు చేసిన సంక్షేమాలను కూడా వాళ్ళు అనలైజ్ చేసారు. ప్రతి ఊర్లో వాళ్ళు అనలైజ్ చేసి పోతున్నాయా సంక్షేమ పథకాలు లేదా చూసారు, అన్ని చూసారు. అట్లాంటి సంస్థ ఇచ్చిన రిపోర్టు ఒక్క దగ్గర రాంగ్ గా వచ్చింది అంటే నమ్మొచ్చు, సరే నో ఇష్యూ. 2 చోట్ల 10 చోట్ల 20 చోట్ల కానీ 164 చోట్ల రాంగ్ గా వచ్చింది అంటే అనుమానం అన్నది వస్తుంది కదా సార్. వాళ్ళు సర్వే చేసి మేము గెలుస్తామని చెప్పిన, లేదు ఇంకోళ్ళు సర్వే చేసి మేము ఓడిపోతామని చెప్పారు అనే దాని మీద మనం కంపారిజన్ ఎలా చేస్తా అంటున్నాను. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఐపాక్ అనేది సర్వే చేయలేదు సార్. నేను అనేది సర్వే మాత్రమే చేయలేదు. ఐపాక్ అనేది మీతో కలిసి పనిచేసింది. మాకు సంబంధించినటువంటి అంటే ముందు నుంచి వర్క్ చేస్తుంది ఐపాక్ అనే టీం. ఇదిగో మార్పులు చేర్పులు పలానా వాళ్ళ క్యాండిడేట్ ఇక్కడ మారిస్తే బాగుంటది, ఇలాంటి సలహాలు కూడా ఇచ్చారు. సో వాళ్ళొక్కళ్ళే ఇచ్చింది మేము తీసుకోలేదు అంటున్నాను నేను. ఒక ఐపాక్ ఇచ్చింది మేము తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ని మార్చలేదు అని నేను అంటున్నా. ఐపాక్ ఒకటే చెప్పిన దాని ప్రకారం వెళ్ళలేదు. ప్రశాంత్ కిషోర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఒకటి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అంటే అతను చెప్పింది ఈసారి నిజమైంది కాబట్టి ఎట్లయింది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఎట్లయింది? ఎట్లా అంత ఖచ్చితంగా చెప్పాడు? అటనుకుంటే కేకే చెప్పాడు, ఎవరన్నా నమ్మారా? అశ్విని దత్ చెప్పాడు, ఎవరన్నా నమ్మారు అసలు ఆ రోజు? కాకపోతే ఇప్పుడు ఒకసారి జరిగినప్పుడు ఏంటంటే అది లక్గా జరిగినా కూడా ఏంటంటే వాళ్ళని మనం ఆకాశానికి ఎత్తుతాం. అంతకుముందు లగడపాటి రాజగోపాల్ చెప్తే అంతకుముందు కరెక్ట్, తర్వాత ఎప్పుడు చెప్పినా ఫెయిల్ కదా. మరి ఎలా ఏ బేసు? ఆరా మస్తాను 2023 తెలంగాణ ఎలక్షన్స్ కరెక్ట్ గా చెప్పాడు ఎన్ని సీట్లు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ విత్ ఇన్ 6 months లో మళ్ళీ ఫెయిల్ అయింది.
ఎలా ఫెయిల్ అయిందంటే, సో నేను కాదు నేను దాన్ని జనాల ఈసారి తీర్పుగా కూడా అంటే పార్లమెంట్ నేను ఒక ఎలక్షన్ రకంగా కరెక్టే విశ్లేషణ చెప్పాడు. చేస్తాను. ఇప్పటికీ బలంగా నమ్మలేకపోతున్నాను దాన్ని. ఎందుకు జనాల తీర్పుగా అంటే యెస్, ఎలా విశ్లేషణ జరిగిందనేది కూడా చెప్పొచ్చు. ఈవీఎం అనే దాని అంశం వచ్చినప్పుడు చెప్పలేనటువంటి అంశంగానే వస్తది కదా అంటున్నాను. ప్రశాంత్ కిషోర్ చెప్పాడా? ఇప్పుడు లేదంటే ఇంకొకళ్ళు చెప్పారా? అదే తప్పైతే అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు 0 కదా! అవును. సరే, నా సెకండ్ టెక్నికల్ క్వెషన్‌లలో సజ్జల గారి గురించి మాట్లాడాలి. ఒక న్యూస్ అన్నది అంటే రిజల్ట్ వచ్చిన కొన్ని రోజులకి 3, 4 రోజులు, ఒక వారం రోజుల్లోనే ఒక న్యూస్ బయటకొచ్చింది. సజ్జల గారి కుటుంబం అంటే వైసీపీని మోసం చేసింది. 10,000 కోట్ల ఎంతో అందినయి అని చెప్పేసి కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు. మళ్ళీ చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు. సోషల్ మీడియాలలో వేశారు. ఎంతవరకు ఇది నిజమంటారు? సార్ 100% రాంగ్ అంటాను. సజ్జల గారి కుటుంబం ఎప్పుడు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి విధేయతలే. ఇప్పటికైనా, ఎప్పటికైనా. ఇవాళ మేము ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోతే సజ్జల గారి మీద విమర్శలు చేయటం అనేది ఫూలిష్ అంటా నేను. ఎవడో రాజకీయాలకి లో స్వార్థం కోసం, ఇంకోటి దాని కోసం విమర్శలు చేస్తారు. వాళ్ళ విమర్శలు చేసే వాళ్ళని మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు? సజ్జల గారు అధికారంలో ఉన్నారు, బాగా సంపాదించేశారని ఇంకొకళ్ళు చెబుతారు. మరి అప్పుడు ఆయనకి డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు కదా! జనరల్‌గా మాట్లాడుకుంటే. హ్మ్. ఎవరో డబ్బులిస్తే ఎట్లా తీసుకొని ఏం చేస్తారని సజ్జల గారు ఏదో చెప్పేస్తే అక్కడ మారిపోయిద్ది, ఇంకోటి అయిపోయిద్దని అనుకుంటే అది రాంగ్ అంటాను నేను. సో మేము ఒక అంశం కాదు సార్, అన్ని రకాలుగా మేము పరిగణలోకి తీసుకొని క్యాండిడేట్స్‌ని మార్చాము. బట్ ఈసారి ఏదో ఓడిపోయాం కాబట్టి ఆ క్యాండిడేట్స్‌ని మార్చడం అనేది కరెక్ట్ కాదు అనంటే అది రాంగ్ అంటాను నేను. ఎందుకంటే మేము ఎప్పుడూ లేని విధంగా బీసీ సామాజిక వర్గానికి ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వాలని మేము అనుకున్నాం. మేము మంగళగిరిలో బీసీకి ఇవ్వాలనుకోవడం తప్ప, నర్సరావుపేట పార్లమెంట్‌లో బీసీకి ఇవ్వాలనుకోవడం తప్ప, కందుకూరులో బీసీని తీసుకొనొచ్చి కూర్చోబెట్టాలని అనుకోవడం తప్ప, మైలవరంలో బీసీకి ఇవ్వాలనుకోవడం తప్ప, ఏలూరు పార్లమెంట్‌లో మేము బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక, కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి కారుమూరి విక్కీని మేము తీసుకొనొచ్చి పెట్టాలని అనుకున్న తర్వాత, అక్కడ మహేష్ యాదవ్‌ని వాళ్ళు తీసుకొనొచ్చి పెట్టారు. అప్పటిదాకా ఏలూరు పార్లమెంటు యాదవ సామాజిక వర్గానికి ఇచ్చే అంశం లేదు గదా! తెలుగుదేశంలో గూడా. అవును. సో మేము ఓకే. ఇప్పుడు ఓవరాల్‌గా ఓడిపోయినప్పుడు ఏందంటే, ఇవన్నీ రాంగ్ అనే అనాలిసిస్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారు? సో ఈ పథకాలు ఇవ్వటమే రాంగు. ఇన్ని పథకాలు ఇవ్వకూడదు. నాయకులు ఎళ్లి పంచాలని ఇంకొకళ్ళు చెప్తారు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్‌గా చేశారు సార్. ప్రజలకు మేము మంచి చేశాం. ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద 2 రకాల అంశాలు. ఒకటి ఈవీఎంలు అనే దాని మీద డిస్కషన్ పెట్టాలి. ఇంకోటి నిజంగా మేము ప్రజలకి ఇచ్చినయి నచ్చలేదా అనే దాని మీద లోతుగా విశ్లేషణ చేయాలి. నచ్చలేదనే విశ్లేషణ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ ఇత్తా అన్నప్పుడు వాళ్ళకెందుకేస్తారు? అనేది కూడా సరే, డిస్కషన్ చేయాలి కదా! మనము ఒక 2, 3 ప్రశ్నలు ఫ్యామిలీ గురించి తప్పకుండా డిస్కస్ చేయాలి. ఎందుకంటే నిజంగానే చాలా మందికి ఇందులో అనుమానాలొచ్చినాయి. మీ దానికి కూడా వచ్చుంటాయి. మొదటి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. అంటే అప్పుడు ఎలక్షన్‌లలో ర్యాలీలో దెబ్బ తగిలింది కన్ను పైన. అంత పెద్ద సంఘటన జరిగితే గౌరవనీయులు విజయమ్మ గారు ఒక చిన్న వీడియో కొడుకు కోసం ఇవ్వలేదు. దాని తర్వాత ఎలక్షన్ ప్రచారాల లాస్ట్ డే రోజు కూతురు కోసం మాత్రం నా బిడ్డకు ఓటేయండి అని చెప్పేసి చెప్పారు. దాని ఇంపాక్ట్ పడదంటారా ఎలక్షన్‌లలో? ఎందుకలా జరిగింది? సార్ ఇవన్నీ పడితే మీరన్నట్టుగా కడపలో అవినాష్ రెడ్డి గారు కూడా ఓడిపోవాలిగా. ఇవి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే కడపలో మరి అప్పుడు షర్మిల గారు గెలవాలి గదా! సో ఒకటేందంటే అక్కడ ఫ్యామిలీ అన్నప్పుడు సార్ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీకు బ్రదర్ సిస్టర్ రిలేషన్ తెలుసు. ఓ తల్లి అక్కడ చాలా సఫర్ అవుతున్నటువంటి మాట వాస్తవం. సో అక్కడ మొండి పట్టుతో మొంకితనంగా ఏదైతే నేను చెప్పినట్టే నడవాలనేటటువంటి కూతురు ఒకవైపు. లేదమ్మా ఇది ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉంటాయని చెప్పేటటువంటి కొడుకు ఓవైపు. కొడుకు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొన్నటిదాకా. కూతురు నాకు గూడా ఈ రాజకీయ పదవులు గావాలి. నేను గూడా ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణకి వెళ్ళింది. అక్కడ అయ్యేటటువంటి ఛాన్స్ లేదని తెలిసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. ఇవన్నీ విజయమ్మ గారి ఆశీర్వాదంతో ఏం వెళ్ళలేదు. ఇవి ఎవరైనా రాజకీయాల్లోకి వద్దనే చెప్తారు. ఎందుకంటే మీకు తెలుసు పాలిటిక్స్ అనేది ఎంత వరస్ట్‌గా ఉంటాయో మీకు తెలుసు. సో అలాంటి పాలిటిక్స్‌లో వెళ్ళాలని ఎవరు కోరుకుంటారు? అలాంటిది షర్మిల గారిని విజయమ్మ గారు ఎందుకు పంపిస్తారు? పంపించరు గదా! కానీ కొన్ని ప్రెజర్స్ వల్ల షర్మిల గారి నుంచి వచ్చేటటువంటి ఆ ప్రెషర్ వల్ల తప్పక వీడియో రిలీజ్ చేయాల్సొచ్చింది ఎన్నికల సమయంలో విజయమ్మ గారు. మీకెలా ఎలా అంటే నేను కొన్ని బయటికి చెప్పలేనటువంటి అంశాలుంటాయి గాబట్టి, పార్టీ తరపున మనం మాట్లాడుతున్నప్పుడు. సో, ఆమె చేసే ప్రెషర్ వల్ల నువ్వు వీడియో పెడతావా లేదా? నేను పెట్టకపోతే ఇంకా తెలుసు కదా! బెదిరింపులు ఎలా ఉంటాయనే దాని మీద తల్లిని బెదిరించి పెట్టించుకున్నటువంటి వీడియో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఒక తల్లికి ఏ కొడుకు మీదైనా ద్వేషమే ఉండదు కదా!
కొడుకు ఉండదు. బాగుండాలనుకుంటారు, కూతురు బాగుండాలనుకుంటారు. లేదు ఉండదు. బట్ అంత పెద్ద సంఘటన ఇప్పుడు కొంచెం అయితే కన్నుపోయేది. అది చిన్న అటాక్ కాదు అది. చాలా పెద్ద అటాక్. అట్లాంటిది ఒక తల్లి గుండె అన్నది ఎవ్వరు ఎంత ఆపినా కూడా ఆగదు. ఏమైందో నా కొడుక్కి అన్న ఫీలింగ్ అనేది ఉంటది. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ రోజు అక్కడ అమెరికాలో ఉన్నారు విజయమ్మ గారు. బట్ మీరు అన్నట్టుగా వీడియో రిలీజ్ చేయలేదు. బట్ చేయకపోవటానికి కూడా చెప్పాను కదా, కూతురు ప్రెషరు. నువ్వు వద్దు, చేయటానికి వీల్లేదు, నువ్వు ఇంకా లేదు అని. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ విజయమ్మ గారు ఆల్రెడీ వచ్చి కూడా వెళ్ళారు. వచ్చి వెళ్ళినట్టున్నారు మళ్ళీ. సో సరే ఆల్రెడీ ఫ్యామిలీ తాడేపల్లి వచ్చారు, కొన్ని రోజులు ఉన్నారు, మళ్ళీ వెళ్ళారు. సో ఒకటేంటంటే ఫ్యామిలీ పరంగా ఉన్న రిలేషన్ ఫ్యామిలీ పరంగా ఉంది. బట్ పొలిటికల్ గా విజయమ్మ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా లేరు. ఎందుకంటే ఆమె ఇద్దరు పక్షాన 2 పార్టీలకి అట్లా అధ్యక్షులుగా ఉండటం వద్దు అనుకుని ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు అక్కడికి షర్మిల గారితో పాటు వెళ్ళారు. అట్లానే ఉన్నారు. అందుకనే ఇక్కడెక్కడ మాకు ప్రచారానికి గాని, దేనికి గాని ఏం లేదు. మొన్నటిదాకా అంటే చేశారు. 2019 దాకా మా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక 24కు లేరు ఆమె. అంత ఫ్యామిలీ పరంగా ఎటువంటిది ప్రాబ్లం లేదు. ఓ తల్లి, కొడుగ్గా ఎలా ఉండాలి అనే దాని మీద అంతకన్నా ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమలు ఎప్పుడూ ఉంటాయి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా, రాజకీయ పరంగా విజయమ్మ గారు లేదు. అంతవరకే మనం సరే, చూడాలి. ఫ్యామిలీ పరంగా రెండో ప్రశ్న ఏంటంటే షర్మిల గారు, సునీత గారు, స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏదైతే మర్డర్ టాపిక్ ఉండేనో ఈ 3 ఎలక్షన్లలో ఏమైనా ఇంపాక్ట్ చూపించినాయంటారా? ఎందుకంటే కడపలో ఒక ఎమ్మెల్యే గెలిచారు టీడీపీ నుంచి. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. మేమందరం షాక్. కడపలో ఎమ్మెల్యే గెలిచారంటే మీరు అన్నది కడప అసెంబ్లీకి అంటారా? కడపలో ఎవరు గెలిచారు? కడప అసెంబ్లీ తెలుగుదేశం గెలిచింది. ఎంపీగా అవినాష్ అదే రెడ్డి గారు గెలిచారు. అసెంబ్లీ గెలిచారు కదా. అంటే మీరు అన్నట్టు అసెంబ్లీ గెలిచారు. బట్ కడప అసెంబ్లీ కదా, కడప పార్లమెంట్ లో 5 అసెంబ్లీలు గెలిచింది తెలుగుదేశం పార్టీ. నేను అదే అంటారు, ఇంపాక్ట్ చాలా వీళ్ళ ఇంపాక్ట్ పడదా ఆ గెలుపులో? షర్మిల సార్ గారిది, సునీత గారిది. పడితే అసలు వాళ్ళు చెప్పిన ప్రచారం నిజంగా నమ్మితే ఫస్ట్ అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి. అవినాష్ రెడ్డి గారు క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎందుకు 7 అసెంబ్లీలకు సంబంధించిన దాంట్లో 5 అసెంబ్లీల్లో తెలుగుదేశానికి వచ్చిన మెజార్టీ 1,04,000 ఎంత ఉంది సార్, 1,00,000 పైన మెజార్టీ వచ్చింది 5 అసెంబ్లీలకు సంబంధించి తెలుగుదేశం కూటమికి. 2 అసెంబ్లీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి బద్వేలు 20,000 చేంజ్ ఉంది మెజార్టీ, పులివెందుల 60,000 చేంజ్ ఉంది. అంటే 80,000 మెజారిటీ ఉంది. ఈ 80,000 మాకుండి 1,00,000 వాళ్ళకున్నప్పుడు 20,000 పైన వాళ్ళే ఉన్నారు ఆబ్వియస్లీ. ఏది 7 అసెంబ్లీలకు సంబంధించి. కానీ అవినాష్ రెడ్డి గారికి 60,000 మెజారిటీ వచ్చింది. అంటే 80,000 క్రాస్ ఓటింగ్ అవినాష్ రెడ్డి గారికి పడింది. మరి మీరు అన్న వివేకానంద రెడ్డి గారు ఇవన్నీ మా మీద చేసినటువంటి దుష్ప్రచారం అంతా నిజమని నమ్మితే అవినాష్ రెడ్డి గారు ఎంపీ కావరు కదా అప్పుడు. సో ఇవన్నీ ఇంపాక్ట్ కాదంటాను సార్. ఎందుకంటే నేను డెప్త్ గా అనాలిసిస్, అంటే నేనేదో గుడ్డిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రధాన్ని గుడ్డిగా మాట్లాడేయాలని అంటలేదు. మీరు అది చెప్పండి. ఇప్పుడు 7 అసెంబ్లీల్లో మరి తెలుగుదేశంకి మెజారిటీ ఉన్నప్పుడు, ఇదే వివేకానంద రెడ్డి గారు అంశం ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ఇంకా భారీ ఓట్లతో ఓడిపోవాలి కదా. 60,000తో ఎలా గెలిచారు? 2 తిరుపతి పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు ఓడిపోయాం సార్. 1,90,000 పైన తెలుగుదేశం కూటమికి మెజారిటీ. 14,000తో మా గురుమూర్తి అన్న గెలిచాడు. అంటే 2,00,000 పైన క్రాస్ ఓటింగ్ జరిగింది. జరుగుతాయా అంటే ఏమో. ఇంత ఎప్పుడన్నా జరిగినాయి అంత 2,00,000 క్రాస్ ఓటింగ్? అంటే తెలుగుదేశం వాళ్ళందరూ మాకు గురుమూర్తి గారు కావాలని ఎన్నిక చేసుకున్నారా? ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఇంపాక్ట్ పడలేదంటారు షర్మిల గారిది, సునీత గారిది. సార్ అవన్నీ ప్రజలు ఏదో గమనించేసి మేము అంతకంటే మంచి చేశాం కదా సార్ అన్నప్పుడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందనే దాని మీద ప్రజలు ఓట్లేసేస్తారు అనే అంశం ఉంటే, ఆ కుటుంబంలో మొగుడో పార్టీలో, పెళ్ళామో పార్టీలో ఉన్న రోజులు ఉన్నాయి. మరి ఇదే పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన మా పార్టీలో పోటీ చేశాడు. 151 గెలిచాం. కానీ ఆయన గెలవాల. 151 గెలిస్తే ఆ పర్చూరులో దగ్గుబాటి గారు గెలవాల. మరి ఆ రోజు ఎట్లా? ఇవన్నీ ఏంటంటే పొలిటికల్లో మనం ఓడిపోయినప్పుడు అన్ని అంశాలు మనకి ఇంపాక్ట్ చూపించినాయి అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి అంతే. చేసుకొని ముందుకెళ్ళాలి. సరే, షర్మిల గారు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ ఏంటంటే, షర్మిల గారికి అంటే యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైసీపీగా చెప్పండి, మీరు ఇండివిజువల్ కాదు. షర్మిల గారికి టీడీపీకి, బీజేపీకి అసలు ఏం సంబంధం ఉందంటారు? బీజేపీకి సంబంధం లేదు కానీ తెలుగుదేశానికి షర్మిల గారికి సంబంధం ఉంది. ఓకే. ఎందుకు ఉందంటున్నానంటే సార్, నిజంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు అయితే
నిజంగా రాజశేఖర రెడ్డి గారిని మంచి జరగాలి, రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు చెడు జరగకూడదని ఆలోచించేటటువంటి కూతురు అయితే, రాజశేఖర రెడ్డి గారు బద్దగా వ్యతిరేకించి బద్ద శత్రువులుగా భావించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అసలు ఉండకూడదని భావించినటువంటి ఇద్దరు, రామోజీరావు అండ్ రాధాకృష్ణ. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఏకవచనంతో పిలుస్తాడు, ఆయన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ రోజే ఆమె ఎవరి డైరెక్షన్ లో వెళ్ళిందని అనుకోవాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ గారు తప్పుకుంటున్నారని చెప్పి ముందు ఆంధ్రజ్యోతిలో వస్తుంది. మరి ఎవరు చెప్తే వచ్చింది? విజయమ్మ గారు చెప్పరు కదా, మేము చెప్పగలిగాలి కదా, షర్మిల గారు చెప్తాం కదా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో పనిచేస్తే తెలుగుదేశంతో పనిచేసినట్టే కదా. ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరు మనిషి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న చూసాం మనం నిన్న పార్లమెంట్ లో కూడా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని దుమ్మెత్తిపోతుంటే ఈయన చంద్రబాబు నాయుడు గొప్పవాడు అంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. షర్మిల గారు ఒక్కరోజన్నా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేశారో చెప్పండి? చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని ఒక మాట అన్నందా? అదే సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి చీఫ్ అవ్వడానికి వెనకాల ఉండి నడిపించింది చంద్రబాబు నాయుడే. ఆయనే డికే శివకుమార్ గారితో మాట్లాడి ఆమెను అక్కడ పిసిసి చీఫ్ చేసిరు అని కూడా ఓ విమర్శ ఉన్నది. డికే శివకుమార్ గారితో షర్మిల గారి విషయం మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడు. అదే చెప్తున్నాను నేను. ఆ విషయం షర్మిల గారిని గాని లేదంటే రేవంత్ రెడ్డి గాని వీళ్ళందరినీ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఒక గొప్పతనం మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్. ఏంటి ఆ గొప్పతనం అంటే, ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్క పార్టీలోకి పంపించేసి ఆ పక్క పార్టీలో వాళ్ళకే పదవులు అప్పచెప్పి వాళ్ళ మనుషులు అక్కడ పెడతాడు. సిపిఐలో ఉంటారు, సిపిఎం లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, ఇక అన్ని పార్టీల్లో వాళ్ళ మనుషులు పెట్టుకొని నడుపుతాడు. జనసేనలో కూడా ఉంటారు. జనసేనకి ఆబ్వియస్లీ వీళ్ళు పెట్టించిందే కదా, కొత్తగా దాని గురించి చెప్పేది వాళ్ళు కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడంటే నిలబడాలి. ఇప్పుడు 5 నిమిషాలు తప్పుకోమనండి సార్ పవన్ కళ్యాణ్ ని, కూటమి నుంచి తప్పుకోమనండి. 21 మంది ఎమ్మెల్యేల్లో ఒక పవన్ కళ్యాణ్ మహా అయితే ఇంకొకళ్ళు ఉంటారేమో, ఒక నాదెళ్ల మనవరు కూడా ఉంటాడని గ్యారెంటీ లేదు. మొత్తం తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకే కదా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చింది. ఇట్లాంటి చెత్త రాజకీయాలు మన దగ్గరే చూస్తాం సార్. కానీ మేము ఆ రాజకీయాలు చెయ్యం. ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చెప్తున్నాను సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపుగా పాలిటిక్స్ లోకి రాక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఓడిపోతే ఓడిపోయామన్నా, ఏమైంది మళ్ళీ గెలుస్తాం, కానీ ఇచ్చిన మాట కోసం నిలబడాలి. మా నాయకులు మొత్తుకొని చెప్పారు సార్, ఏమని అన్న రుణమాఫీ ఒక్క 50,000 పెడదాం అన్న, ఒక్క 50,000 అన్న రుణమాఫీ పెడదాం, మనం గెలిచేస్తాం అంటే మనం చేయలేము దాన్ని. ఇప్పుడు రేపు పొద్దున వచ్చినా చేయలేని మనం ఎట్ట చేస్తాం? చంద్రబాబు నాయుడికి మనకి తేడా ఉంది. మనం ఇంత మంచి చేసినప్పుడు ఆ ఒక్కటే చేయకపోతే మన ప్రజలు ఓడిస్తారంటే ఓటమిని కూడా తీసుకుందాం అన్నాడు. ఏమనాలి? సో ఆయన వే కరెక్ట్ అంట. నేను నాయకుడికి అది ఉండాలి అంతే తప్ప ఎవరేది చెబితే దానికి మార్పులు చేర్పులు చేసుకుంటే నాయకుడు ఎలా అవుతాడు? ఎలక్షన్లలో ఓటమికి కారణాలు అని చెప్తే ఇంకొక ఇంపార్టెంట్ అంశం అన్నది మన ముందరికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఆ అరెస్ట్ అన్నది కరెక్ట్ టైంలో జరగలేదు. ఇట్ వాజ్ అ వెరీ రాంగ్ టైం, దట్ వాజ్ అ వెరీ రాంగ్ డెసిజన్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఎలక్షన్కి జస్ట్ 6 నెలల ముందర అది కూడా నేను నమ్మను సార్. చంద్రబాబు నాయుడిని మేమేం అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే 4.5 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేస్తాం పాషా అన్న? నువ్వు చెప్పు. తీసుకెళ్లి అధికారంలో రాగానే తీసుకెళ్లి లోపలేస్తారు కదా. మీరు అన్నట్టు ఎన్నికలకు ముందు ఎందుకు చేస్తాం? నిజంగా మేము అంత పిచ్చితనంగా చేయం కదా. కానీ ఆ రోజు అది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా జరగాలి. దాన్ని న్యాయపరంగానే వెళ్ళాం అంతే. అంత తప్ప మాకు చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా ఏముంటది? వ్యక్తిగతంగా ఉండి చంద్రబాబు నాయుడుకి ఉంటుంది మా మీద చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా ఉంటుంది, కానీ మాకేం వ్యక్తిగతంగా అతని మీద లేదు. రాజకీయ పరంగా ఆ రాజకీయాలు ఎంతవరకు చేయాలో అంతవరకే ఉంటది. అతను తప్పు చేశాడు అనేది వాస్తవం. ఇప్పుడు దొంగ వాళ్ళు దొరకపోవచ్చు అన్న, కానీ ఎప్పటికప్పుడు దొరుకుతాడు కదా. మనం దొరికాడు, కాకపోతే పైకి వెళ్ళి అమిత్ షా గారిని మేనేజ్ చేసుకొని వచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. దేని మీద బెయిల్ వచ్చిందో మీకు తెలుసు. రోగాల మీద బెయిల్ వచ్చి రోజు వచ్చి ఎన్ని బూతులు తిట్టాడో తెలుసు. ఇప్పటికీ మరి దాని మీద ఇంకేముంది, వాళ్ళే గవర్నమెంట్ లోకి వచ్చారు కానీ దాన్ని ఏమీ లేదని చెప్పి కొట్టేస్తారు కేసులు. ఎందుకంటే గవర్నమెంట్ వాదించలేదు కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు. సో బట్ చంద్రబాబు నాయుడు అయితే అవినీతి పరుడు, ఇది ప్రూవ్డ్, ఇది ప్రజలకే తెలుసు. కాదు సరే ఓకే, రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. ఇది జనరల్గా ప్రతి ఒక్కరు అంటారు. ఈవెన్ వైసీపీ అంటది, టీడీపీ అంటారు, జనసేన అంటది, బీజేపీ అందరూ అంటారు. నా ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం ఘోరాతి ఘోరంగా అంటే ఆంధ్రప్రదేశ్లో, నేను ఇందాకే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే నాకు మెసేజ్ వచ్చింది, కొన్ని ఫోటో చూడలేకపోయినా నేను. ఆ దెబ్బలు అంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. దీని మీద వైసీపీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాబోతున్నారు, ప్రజల్ని కలవబోతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? సార్ ఇప్పుడు మొన్న మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు వాటన్నిటికి సంబంధించి, లేదంటే జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మా లోకల్ నాయకులు అంటే అక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వాళ్ళెళ్లి ఆల్రెడీ పరామర్శలు చేస్తా ఉన్నారు. 2 ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏదైతే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో నెల్లూరు సబ్ జైల్లో పెట్టారు కాబట్టి అక్కడికి కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. రేపు 4వ తారీఖున అక్కడికి వెళ్ళబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మిగిలిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అండగా నిలబడతాం. సో ఆ కుటుంబాలకు సంబంధించి మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబాలని మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు కలిసేటటువంటి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. సో దానికి ఒక కార్యక్రమం పెట్టుకొని రెగ్యులర్ గా అంటే ఈ రోజు వెళ్తే అక్కడ ఆ రూట్ మ్యాప్ పెట్టుకొని ఈ ఊరు నుంచి మనం వేరే ఊరికి ఎక్కడ ఉన్నారు వాళ్ళని వెళ్ళడానికి అలా రూట్ మ్యాప్ పెట్టుకొని రోజుకి ఎంతమంది కలిసేటటువంటి అవకాశం ఉందో దాని మీద ప్లాన్ చేస్తా ఉన్నారు. మోస్ట్లీ మేము అనుకోవటం నెక్స్ట్ ఒక 2 months నుంచి అంటే నెక్స్ట్ మంత్ ఆగి ఆ నెక్స్ట్ ఆగస్ట్ తర్వాత వెళ్ళి పరామర్శలు జరిగేటటువంటిది ఉంది. ఈ లోపు మా కార్యకర్తలు జరిగినటువంటి కార్యకర్తల కుటుంబాలకు నాయకులు ఆల్రెడీ వెళ్ళారు. అక్రమ కేసులు పెట్టిన దానికి మా లీగల్ సెల్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ఛానల్ సాక్షిగా చెప్తా ఉన్నాం, ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. మన మీద ఏ తప్పుడు కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఏం 1,32,00,000 మంది మీద అయితే పెట్టలేరుగా, ఏం 1,32,00,000 మంది అయితే జైల్లో పెట్టలేరుగా. ఓటేసిన ప్రతి ఒక్కరిని మహా అయితే 100 మందిని పెడతారు, 1000 మందిని పెడతారేమో. మళ్ళీ వస్తాం, ఈ రోజు కాదు రేపు వస్తుంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది బెయిల్, లేదంటే 4 రోజుల తర్వాత వస్తుంది. మళ్ళీ పోరాడతాం. ఎన్ని రోజులని పెడతారు? సో ఖచ్చితంగా పార్టీ కూడా అండగా ఉంటది. మీకు లీగల్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదైతే లాయర్లు వాటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పని లేదు. పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఉంటది. మీకు ఏదైనా అవసరం ఉండి ఇట్లా జరిగినాయి అని అంటే ఇప్పుడు నా నెంబర్ అయినా తీసుకోవచ్చు. లేదు మీ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులకి చెప్పినా కూడా వాళ్ళు కూడా మీకు చేస్తారు. ఏ అవసరం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అండగా ఉంటుందని మాత్రం చెప్తాం. డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ అంటే యాజ్ పర్ డిస్ట్రిక్ట్స్ మనం కొన్ని అంటే మీరు ఇచ్చిన లాయర్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి మేము కూడా సర్క్యులేట్ చేసినాం. అంటే మీ జిల్లాలో ఈ సమస్య మీరు వెళ్ళి ఆ లాయర్ గారితో మాట్లాడొచ్చు అని చెప్పేసి చాలా బాగా వర్క్ చేస్తున్నారు లాయర్లు అని చెప్పేసి కూడా మనకి నిన్ననే ఒక కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఒక కేసు బాగా హ్యాండిల్ చేశారన్న, ₹1 తీసుకోకుండా పాపం వాళ్ళే మొత్తం చేసుకున్నారని నిజంగా అప్రిషియేట్ చేయాల్సి. ఎందుకంటే కార్యకర్తలను వదిలేయలేదు. ఇది చాలా మంచి విషయం. సార్ కార్యకర్తలు లేకపోతే అసలు ఏ రాజకీయ పార్టీ ఉండదు కదా. సో కార్యకర్త అనే అతను లీడర్ని కలవకపోయినా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోయినా కూడా చాలా మంది కార్యకర్తలు కలిసి ఉంటారు ఈ రోజు కూడా. ఎందుకంటే 1,32,00,000 మంది మాకు ఓటేసినప్పుడు దాంట్లో మా కార్యకర్తలే ఉంటారు కదా, 70-80 లక్షల మంది మా కార్యకర్తలు ఉంటారు. ఆ 70-80 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉంటారు కదా. దాంట్లో 5 లక్షల మంది 10 లక్షల మంది కలిసి ఉంటారు ఓవరాల్ గా ఈ 10-15 సంవత్సరాల్లో చూసిన. మిగిలిన వాళ్ళు కలవకపోయినా పార్టీ కోసం పనిచేసేది వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడా కూడా మేము వదిలేటటువంటి పరిస్థితి లేదు. బట్ కొంత ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే కొంత గ్యాప్ ఉండే మాట వాస్తవం సార్. ఎందుకంటే రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే, అప్పుడు ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధ్యక్షుడు. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు కొంత వాళ్ళ అటాచ్మెంట్ కొంత దెబ్బతినేటటువంటి మాట వాస్తవం. బట్ 2 ఏళ్ళు కోవిడ్ కూడా వచ్చింది, అది కూడా మనం గమనించాలి మధ్యలో. సో దీనివల్ల కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. బట్ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఏదైతే అంతకుముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఎలా కలిశారో ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు అవైలబుల్ ఉన్నప్పుడల్లా రోజు కలుస్తూనే ఉన్నారు. రోజు 300-400 మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూనే ఉన్నారు. సో అలానే జిల్లాలో కూడా వస్తారు. ఎక్కడికక్కడ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటది. ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో రకంగా రాశారని సో దాన్ని మనం పట్టుకొని ఏదో కార్యకర్తలను వదిలేశారు అలాంటి జోలికి దయచేసి వెళ్ళొద్దు. అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదని నేను. ప్రత్యేక హోదా ఇది ప్రస్తుతం నడుస్తున్నది. రైల్వే జోను ప్రత్యేక హోదా. కాకపోతే ప్రశ్న ఏంటంటే అంటే మోస్ట్లీ అపోజిషన్ అడిగే ప్రశ్న ఏంటంటే గడిచిన 5 ఏళ్ళు మీరు పవర్లో ఉండి ప్రత్యేక హోదా మర్చిపోయారా, రైల్వే జోన్ మర్చిపోయారా, ఇప్పుడు మమ్మల్ని అడగమంటున్నారు మీరేం చేశారు 5 ఏళ్ళు అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతుంది అపోజిషన్. అంటే ప్రభుత్వం అంటే టీడీపీ కూటమి వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? అసలు ఈ రోజు వాళ్ళ నోటి నుంచి ప్రత్యేక హోదా అనేది మాట వస్తుంది అని అంటే ఆ లైవ్ లో ఉండబట్టే వస్తుందిగా. ఆ లైవ్ లో ఉంచింది ఎవరు? ఆ రోజు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజ్ కావాలని తీర్మానం చేస్తే మళ్ళీ మీరు యూటర్న్ తిరిగేటట్టు చేసి మళ్ళీ ప్రత్యేక హోదాని కావాలని తీర్మానాలు చేయించింది 2014 నుంచి 19 దాకా జగన్మోహన్ రెడ్డి గారు. మేము అధికారంలోకి వచ్చాం. ఎస్ ప్రత్యేక హోదా
మేము తీసుకొని వస్తాం అన్నమాట వాస్తవం. అది కూడా 25 ఎంపీలకి 25 ఎంపీలు వచ్చి అక్కడ కేంద్రంలో మన మద్దతు అవసరం అయ్యేటుంటే ఖచ్చితంగా వచ్చేది. ఈ రోజు మీ మద్దతు అవసరమైంది. మాకు ఆ రోజు అవకాశం లేదు. మాకు మా మద్దతుగా నిజంగా అవసరం అయ్యుంటే ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేవాళ్ళం. మా మద్దతు అవసరం లేకుండా వాళ్ళకి 300 సీట్లు పైగా ఆ రోజు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నారు. బట్ ఈ రోజు మీరు నితీష్ కుమార్ మీ ఇద్దరు ఆధ్వర్యంలోనే ఆ ప్రభుత్వం అనేది నిలబడి ఉంది కాబట్టి ఈ రోజు మీకు అవకాశం ఉంది. సరే మేము తేలేదు అంటున్నారు కదా! సరే అయిపోయింది, మేము తేలేదన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎలక్షన్ కూడా అయిపోయింది. మీరు తేవచ్చు కదా ఇప్పుడు. మేము తేలేదన్నారన్న అయిపోయింది. తేలేదు. మీరు తెండి. మీకొచ్చిన నష్టం ఏందిప్పుడు? చంద్రబాబు నాయుడు మోడీని ఎట్లా చెప్తే అట్లా వింటాడు కదా! అసలు మోడీకి మీకు మంచి రిలేషన్ ఉంది కదా ఇప్పుడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే ఢిల్లీ పెద్దలు జీ హుజూర్ అంటా వింటారు కదా! మరి పవన్ కళ్యాణ్ గారు తేవచ్చు కదా ఇప్పుడు. మేము తేలేదన్నారండి కరెక్టే. అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది. మమ్మల్ని గవర్నమెంట్‌లో కూడా మేము లేము ఇప్పుడు. అధికారంలో ఉంది మీరు. మంత్రి పదవులు పంచుకున్న మీరు. ఇక్కడ పంచుకుంది, అక్కడ పంచుకున్న మీరు. మీ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కదా! ఈరోజు ఉంది. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం. అక్కడ ఉంది కూటమి ప్రభుత్వం. నితీష్ కుమార్ అడుగుతున్నాడు కదా! మీ నోరేం పోయింది అడగటానికి? ఎందుకంత భయం? చంద్రబాబు నాయుడు కేసుల గురించి భయపడుతున్నాడా? పవన్ కళ్యాణ్ గారి మీద కొత్తగా కేసులు పెడతారని భయపడుతున్నారా? వాళ్ళన్న మాటలే కదా సార్. మేము కూడా అనొచ్చు కదా! వాళ్ళు మమ్మల్ని అన్నారు మీరు కేసులకు భయపడ్డారా అని. సరే మిమ్మల్ని అన్నారు కదా! మేము భయపడ్డాము వదిలేయండి కొద్దిసేపు అట్లానే ఆలోచిద్దాం 2 నిమిషాలు. ఇప్పుడు మీరు చాలా భయపడినటువంటి వాళ్ళు కదా! పవన్ కళ్యాణ్ గారు మరి ఏ కేసుల గురించి భయపడతాడో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి కేసుల భయాలు ఏమి లేకపోతే మరి మోడీ గారిని మీరు ఇస్తారా లేదా మేము మద్దతు ఉపసంహరించుకుంటా అని అడగొచ్చు కదా! అంటే మీరనేది ఏందంటే 2019లో 303 సీట్లు ఉండే బీజేపీ దగ్గర వాళ్ళకి అక్కర లేకుండే. ఇప్పుడు సీట్లు తగ్గినాయి కాబట్టి వీళ్ళు సపోర్ట్ ఇస్తేనే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్ళు అడగొచ్చు అంటారు. అంతే సార్ ఆబ్వియస్లీ ఇప్పుడు మేము ఆ రోజు వాళ్ళతో పొత్తులో లేము. మేము వాళ్ళ ప్రభుత్వంలో లేము. మాతో వాళ్ళకి అవసరము లేదు. ఇంకా మాకు ఆ రోజు అవసరం ఉంటది కేంద్ర ప్రభుత్వంతో. మాకు మీన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వంతో. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనో రాష్ట్ర ప్రభుత్వంతోనో అవసరం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీతో వాళ్ళు వచ్చున్నారు అక్కడ. ఇప్పుడు అది కాదు కదా! ఇప్పుడు మీరు లేకపోతే మీ 2 ఊతకర్రలు లేకపోతే నరేంద్ర మోడీ లేడనేది మీరందరూ చెప్తుందే కనపడుతుంది కదా! మరి ఇప్పుడు మీరు బలంగా అడిగితే ఖచ్చితంగా వస్తది కదా! ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు మేము తేలేదన్నప్పుడు మీరు తేవాలి కదా! మేము తేలేదు. మేము తేలేదన్నారు. మీరు కూడా తేరా అప్పుడు? మీరు కూడా అడగరా అప్పుడు మరి? మీకు అవసరం లేదా? అసలు ఆ ప్రత్యేక హోదా ఎప్పుడో వద్దన్నారు. మళ్ళీ తర్వాత కావాలన్నారు. ఇప్పుడు మళ్ళీ వద్దంటున్నారా? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టయానికి మళ్ళీ విడిపోతున్నట్టు నటించి మళ్ళీ కావాలంటారా? సో ఇవి ప్రజలను గమనించమని చెబుతున్నాం. మేము భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు అంట కాగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమిలో ఉన్నాడు. సో వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ మధ్యలో మీడియేటర్ గా ఉన్నాడు. సో ఆయన చెప్తే భారతీయ జనతా పార్టీ పెద్దలు జీ హుజూర్ అంటారని చాలా సందర్భాల్లో చెప్పాడు కాబట్టి తెమ్మని అడుగుతా ఉన్నాం. మేమైతే ప్రధానమంత్రి గారి నెంబర్ కూడా ఉందంట ఆయన దగ్గర. డైరెక్ట్ అమిత్ షా గారి నెంబర్ ఉంది. ఎప్పుడైనా మాట్లాడొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడే ఎందుకు సార్ వాళ్ళిద్దరు ఎంపీల చేత అడిగించండి వెళ్ళి. ఆయన కూడా ఇప్పుడు వాళ్ళు 2 ఎంపీలు ఉన్నారు జనసేనకి. ఆ 2 ఎంపీలని వెళ్ళి పార్లమెంట్ లో దీక్ష చేయమనండి. మీరు ఇస్తారా లేదంటే మేము అసలు తప్పుకోమంటారా రాజీనామాలు చేయమంటారా అని అడగమనండి. మొన్న స్పీకర్ ఎలక్షన్ జరిగింది. స్పీకర్ ఎలక్షన్ లో వైసీపీ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? ఓం బిర్లా స్పీకర్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చాం. ఎందుకు? వాళ్ళు అడిగారు, మేము ఇచ్చాం. తప్పే ఉంది దాంట్లో. ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా! అది కాదు ఇప్పుడు మేము ఇచ్చినా ఇవ్వకపోయినా కాదు సార్, మేము ఇచ్చినా ఇవ్వకపోయినా స్పీకర్ కి సంబంధించినటువంటి పూర్తి మెజారిటీ వాళ్ళకు ఉంది. స్పీకర్ కి సంబంధించినటువంటి పూర్తి మెజారిటీ వాళ్ళకు ఉంది. సో మేము ఇచ్చినా ఇవ్వకపోయినప్పుడు మేము అవతల కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమికి ఇచ్చినా ఉపయోగం ఉంటుంది. అది ఓడిపోయేది. స్పీకర్ ఎన్నికలకు సంబంధించి మెజారిటీ తెలుగుదేశం ఆల్రెడీ మన నితీష్ కుమార్ జేడీయూ వీళ్ళు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తప్పుకునేటటువంటి పరిస్థితి ప్రజెంట్ లేదు కదా! సో స్పీకర్ గా ఆల్రెడీ మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నప్పుడు స్పీకర్ గా వాళ్ళకి రైట్ ఉంది. రైట్ ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఇక్కడ కంటెస్ట్ చేయడమే కరెక్ట్ కాదనేది నా అంశం. అనుకున్నప్పుడు మా పార్టీ అనుకున్నప్పుడు ఇప్పుడు నిజంగా మెజారిటీ లేదనుకోండి వాళ్ళకి కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు అప్పుడు ఆలోచించేటటువంటి అంశం వేరే ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు అడిగారు మమ్మల్ని, భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ గా అడిగింది మాకు మద్దతు ఇవ్వండి స్పీకర్ ఎన్నికల్లోని. ఇచ్చాం. తప్పే ఉంది దాంట్లో. రేపు పొద్దున్న నితీష్ కుమార్ ఎట్లాంటి వ్యక్తి ప్రపంచానికి తెలుసు, ఇండియాకి కాదు ప్రపంచానికి కూడా తెలుసు. రేపు పొద్దున నితీష్ కుమార్ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే బీజేపీ అన్నది కొంచెం డేంజర్లో పడుతుంది. పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం మాకు సపోర్ట్ చేయండి,
అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు కదా అప్పుడు కూడా. ఇప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు కూడా చేయవలసి వస్తుంది కదా. అప్పుడు టీడీపీ, వైసీపీ రెండు కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టు అవుతాయి కదా. సరే, తర్వాత అంశం ఇప్పుడు ఇప్పుడు అది జరిగింది అనుకోండి, నిజంగా వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా అప్పుడు ఉంటే అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గేమ్ ఆడతాడు కదా. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కదా, ఇంకా నితీష్ కుమార్ కంటే దుర్మార్గుడు కదా ఈయన, ఇంకా రకరకాల గేమ్లు ఆడతాడు అప్పుడు. సో మాకున్నది 4 ఎంపీలే సార్ ఈ రోజు. మేము తక్కువ ఉన్నాం, బట్ రాజ్యసభలో మాకు 11 ఎంపీలు ఉన్నాయి. బట్ లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో మేము నాలుగే ఉన్నాయి. నాలుగే ఉన్నప్పుడు ఆ 4 రేపొద్దున ఈ 4 ఎంపీలే చాలా క్రూషియల్ గా మారబోతున్నారు. నితీష్ కుమార్ కొంచెం అటు ఇటు అయితే రేపు పొద్దున్న వైసీపీ ముందల బీజేపీ అన్నది చాలా అంటే రిక్వెస్ట్ మోడ్లోకి వచ్చేస్తుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మరి అప్పటి ఏమన్నా కార్యాచరణ ఏమన్నా ఉందా మైండ్లో, ఏం చేయాలి అని? అంత దూరం అయితే ఇప్పుడు ఆలోచించేటటువంటి అంశం లేదు సార్. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి 4 రోజులే కదా, 4 రోజులు అయింది. 4వ తారీఖు రిజల్ట్ వచ్చి రేపు 4వ తారీఖు రేపటికి 4 రోజులు. సో తర్వాత ఏ పరిణామాలు జరుగుతాయి అనే అంశం మీద ఇంకా అప్పుడే డిస్కషన్ ఉండదు కదా. ఒకవేళ జరిగితే అప్పుడు ఏం స్టాండ్ తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎవరైతే ముఖ్యమైన నాయకులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. సో అంత ముందే ఊహించేసి మనం ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదంటారు. నా చివరి ప్రశ్న అండి, లాస్ట్ క్వశ్చన్. అంటే చాలా వైరల్ అయింది మధ్యలో, కొంచెం ఇప్పుడు తగ్గినా కూడా మధ్యలో చాలా వైరల్ అయింది, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో. ఒక న్యూస్ ఏంటి అంటే, రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్. లేదు వైసీపీనే విలీనం చేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్. ఇవి మీ దానికి కూడా వచ్చినాయి అనుకుంటున్నాను నేను. అయితే ఏంటి అసలు నిజం ఏంటి సార్? 16 నెలలు మమ్మల్ని జైల్లో పెడితేనే మేము బయటకు వచ్చి ధైర్యంగా పోరాడితే ఈరోజు 40% ఓటింగ్ వచ్చిన మేము ఎవరి దగ్గర విలీనం చేయటం ఏంది? అసలు ఎవడు మాట్లాడుకునేవాడికి నాలెడ్జ్ లేదు, లేదంటే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నాలెడ్జ్ అన్నా లేకుండా ఉండాలి, లేదంటే వాంటెడ్ గా దుష్ప్రచారం అన్నా చేస్తా ఉండాలి. మాకు 40% ఈ రోజు ఓటింగ్ ఉంది. ఈ రోజు ఒక లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో మేము ఈ రోజు తెలుగుదేశం తర్వాత లార్జెస్ట్ పార్టీ మాదే. మా తర్వాతే కదా జనసేన గానీ బీజేపీ గానీ. సో ఈరోజు సెకండ్ పార్టీగా మేమే ఉన్నాం. అపోజిషన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అపోజిషన్ మేమే, మిగిలిన పాలక పక్షమే. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము విలీనం చేసేది ఏంటి? 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఇంతే అన్నారు సార్. విలీనం చేయరు అనుకుందాం, ఓకే, నో డౌట్. ఎందుకు చేస్తారు? 40% లార్జెస్ట్ పార్టీ అది, ఎందుకు చేస్తారు? కానీ సపోర్ట్ అంటే ఇక్కడ బీజేపీ కూటమి కలిసి ఇంతలా ఇబ్బంది పెట్టేసినాయి. ఈవీఎం ట్యాంపరింగ్ అవి ఇవి చాలా. రేపొద్దున్న రాహుల్ గాంధీ గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాతోటి రావాలి, మనం అందరం కలుద్దాము, కలిసి బీజేపీకి ఎగనెస్ట్ గా మనం ఫైట్ చేద్దాము అంటే పరిస్థితి ఏంది? రాజశేఖర్ రెడ్డి గారిని మేము తప్పుడుగా చిత్రీకరించాము, మీ మీద తప్పుడు కేసులు పెట్టాము, వాటన్నిటికీ సమాధానాలు చెప్పిన తర్వాత ఏమైనా ఆలోచన చేస్తారేమో తప్ప ఒప్పుకొని క్షమాపణ అయితే నార్మల్ గా అయితే వాళ్ళు ఏమైనా అడిగితే ఇచ్చేయడానికి సిద్ధంగా ఏం లేవు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలుకు పంపించారు ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ. వాళ్ళు ఈ రోజు అవసరం ఉందని చెప్పి మమ్మల్ని అడిగేస్తే మేము కూడా ఏదైనా అవసరం కోసం పోయాం అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళకి మాకు తేడా ఏముంటది? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రత్యేక హోదా అవన్నీ ఇస్తానికి మేము రేపొద్దున 29లో మేము గవర్నమెంట్ ఎటు ఫామ్ చేస్తాం కాబట్టి వాళ్ళు అక్కడ నిజంగా రాహుల్ గాంధీ ఫామ్ చేసేది ఉంటే ఇదిగో మేము ప్రత్యేక హోదా ఇస్తాం, మాకు మద్దతు ఇవ్వండి అంటే డెఫినెట్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తాం. అంతే తప్ప మా ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ దగ్గర ఎప్పుడు సాగిలపడం. ఓడిపోతే ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం. ఇవాళ కాదు రేపు గెలుస్తాం, రేపు కాదు ఎల్లుండి గెలుస్తాం. ఎక్కడికి పోతాం? జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, చరిష్మా ఉంది, మా పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, మేము ప్రజలకు మంచి చేస్తున్నాం. 5 ఏళ్ల మా మంచి ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడే చాలా మంది చెబుతున్నారు, తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు కూడా, ఆశపడి ఓటేసిన వాళ్ళు కొంతమంది కూడా బయటకు వచ్చి ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళకేదో మనం ఆశపడి ఓటేసాము, ఇది చూస్తే ఇది తేడాగా ఉందని చెప్పి. సో రేపొద్దున ఇంకా వస్తుంది చాలా. మాకు ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నాయి సార్, ఆశలు ఘోరంగా ఉన్నాయి. తెలంగాణలో శిష్యుడు ఆశ పెట్టిండు, మొత్తానికి ప్రజల్ని ముంచేసిండు. రేపు పొద్దున గురువు కూడా ప్రజల్ని ముంచబోతున్నాడు అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది. గురువు అనేక సార్లు పంగనామాలు పెట్టాడు కదా సార్. కొత్త ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు, ఇప్పుడు నేను నిన్న చెప్పిన నగదు బదిలీ 2004లో ఇచ్చాడు సార్. మీరు మేనిఫెస్టో చూడండి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో 2004లో చెప్పింది 2024లో కూడా చెప్పాడు. మరే 2014లో చేయలేదు వచ్చినప్పుడు? నిరుద్యోగ వృత్తులు మొదలుకొని అన్ని ప్రతి సంవత్సరం ఆయన చెప్పి, ప్రతి ఎన్నికలు వచ్చిన 5 సంవత్సరాలకు వచ్చే ప్రతి టర్మ్ అప్పుడు ఆయన చెప్పేటటువంటి అబద్ధాలే. సో ప్రజలు వాటిని ఏదో నమ్మేసి ఓటేశారు
అనేది కూడా మేము ఇంకా నమ్మలేకపోతున్నాం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని తెలిసి, చేయడం తెలిసి ప్రజలు ఓటేశారు అని అంటే ఎట్లా భావించాలి? అది దాన్ని కూడా నమ్మలేకున్నాం అంటున్నా. అందుకనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిగా కొన్ని రోజులు పోతే తప్ప ఏంటి వాట్ ఈజ్ వాట్ నిజంగా ప్రజలు నిజంగా అప్పుడు ఎంతమంది ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దాని మీద నిజంగా ప్రజలు వీళ్ళకి ఓటేశారా లేదని కొన్ని రోజులు పోతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చూశారు, ఈ రోజు మీకు నేను పత్రికలో చూపిస్తాను సార్. అంగన్వాడీ టీచర్ ని తెలుగుదేశం వాళ్ళు వేధిస్తున్నారని ఆమె గుండెపోటు వస్తే హాస్పిటల్లో జాయిన్ అయింది. ఏదైతే పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో. అంటే తెలుగుదేశం వాళ్ళ రాజకీయ వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ టీచర్. ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం చూసాం. ఇప్పటికే బాపట్ల జిల్లాలో 2 రేపులు, ఒక బాపట్ల జిల్లాలో 2 రేపులు జరిగినాయి. అదే విధంగా మీరు చూసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అనుమానాస్పద మృతులు అనేకం జరుగుతా ఉన్నాయి. 2 రోజులకు ఒకటి కనపడతా ఉంది. ఏంటనే దానికి తెలియదు. నేను వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా ఎంపీపీకి సంబంధించిన బిల్డింగ్ ఒక ఎమ్మెల్యే వచ్చి దగ్గరుండి పోలీసులు ఆపినా కూడా ఆకుండా వెళ్ళి కూల్చేస్తున్నాడు కొలిక్పూడి. ఇట్లాంటి అరాచకాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. సో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది సార్, రేపు పొద్దున ప్రజలకు జరిగింది కదా. అదే వాళ్ళు ఎవరిని వదలరు కదా. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వాలంటీర్లకు కూడా నోటీస్ ఇచ్చారు. వాలంటీర్లు వెళ్ళండి. నిన్న లంచాల దగ్గర నుంచి ఆల్రెడీ మీరు వైసీపీకి ఓటేశారనే అనుమానంతోనే పెన్షన్లు తొలగించినటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి నీ ఆధార్ చూపించు, అసలు నీకు ఎట్లా వస్తుంది పెన్షన్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అడగాల్సింది అధికారులు. ఏదన్నా తేడా ఉంటే అధికారులు అడగాలి. తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం పెన్షన్ల అంశంలో? సో మేము అలా వ్యవహరించలేదు కదా. మేము తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం, జనసేనకు ఓటేసిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం. మేము రాజకీయాలు చూడకుండా ఇచ్చాం. రాజకీయాలు చూడలేదు కాబట్టి మేము ఓడిపోయామని కొంతమంది అంటున్నారు. కానీ నేను అది కూడా అంటలేదు. ఎందుకంటే ప్రభుత్వం అంటే అందరిది, పార్టీ అంటే కొందరిది. సో మేము ప్రభుత్వంగా మేము న్యాయం చేసాం అందరికి. మేము ఓడిపోయి ఉండొచ్చు, బట్ న్యాయం చేసాం. మేము చేసినంత డెవలప్మెంట్, మేము చేసినంత సంక్షేమం ఈ దేశ చరిత్రలో మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా చేయలేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా మాకంటే ఎక్కువ హామీలు, చేయమనండి. ఇప్పటికే 7,000 కోట్లు అప్పు తెచ్చారు. 7,000 కోట్ల అప్పు అంటే అదే ఆయన సృష్టించినటువంటి సంపద. సంపద సృష్టి అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు అప్పులు తెస్తే సంపద సృష్టి, మేము అప్పులు తెస్తే రాష్ట్రం శ్రీలంక. సో ఇవన్నీ ప్రజలకి తెలుసుకుంటారు కదా. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత సార్ మనం చెప్పవసరలా. మీరు అన్నట్టుగా ప్రాపగాండా ఎక్కువ, ఒక నెగిటివ్ది ఉంటే అది ఎక్కువ వెళ్ళిపోతుంది, పాజిటివ్ది వెళ్ళదు. అదే జరిగింది మా దగ్గర కూడా. మేము పోర్టులు కడుతుంటే కనపడలా, మేము స్కూల్లో అమ్మఒడి ఇస్తుంటే కనపడలా. కానీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు దొరకలేదని చెప్తాడు. సరసమైన ధరలకి నాణ్యమైన మద్యం దొరకలేదంటారు. ఏం చెప్పాలి? సో మద్యం దాని మీద వాళ్ళు చేసినటువంటి రకరకాల దుష్ప్రచారాలు, సో నిజంగా అవే ఇంపాక్ట్ చూపించి అవే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే రేపొద్దున తెలుగుదేశానికి అంతకంటే గౌరవటం ఇస్తారు. అందుకని నిజంగా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు వాస్తవాల ప్రజలకు ఇంకా అర్థం అవుతాయి కదా. అరే ఈ చేసిన దుష్ప్రచారం నమ్మాము, నిజంగా అప్పుడే చాలా మంచి జరిగింది మనకి, అట్లాంటి వాళ్ళు మనం వదులుకొని తప్పు చేసాం, ఒక్క తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే కూడా గెలవడానికి వీల్లేదని చెప్పి మీరు అన్నట్టుగా వైనాట్ 175 మేము 2024లో అన్నాం కదా, 29లో అనకపోయినా ఆ తీర్పు వచ్చింది. ఇవన్నీ నమ్మి ప్రజలు ఓట్లేస్తుంటే. సో వెయిట్ అండ్ సీ సార్. ఏం కాదు, ఒకటైతే బలంగా ఉన్నామన్నా. ఇప్పుడు మీలాగా కొంతమంది ఎవరైతే నిజాయితీగా వాస్తవాలను చెప్పేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో వాళ్ళ ప్రజలు ఖచ్చితంగా కూడా చూస్తారు. నేను అంత ముందు నేను చూశాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎస్ ఉన్నటువంటి విశ్లేషణ నిజంగా ఒకళ్ళకి కొమ్ము కాస్తూ కాకుండా ఎస్ ఉన్నటువంటి దాన్ని సబ్జెక్ట్ వైజ్ గా మీరు చెప్తూ వెళ్తున్నారు. సో అవి రేపొద్దున ప్రజల్లోకి వెళ్తాయి బలంగా. ఇంకా మేము కూడా ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తాం ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. చాలా టైం ఇచ్చారు, చాలా లెంతీ వీడియో అనేది అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.